ప్రభుత్వం ఉద్యోగులకు టైంకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉందని ఆరోపించారు చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్లో అభ్యర్థులు లేక ఇతర పార్టీ నుంచి తీసుకొచ్చి పోటీ చేస్తుందని విమర్శించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే చేవెళ్ల అభివృద్ధి జరిగిందన్నారు కొండా. చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. రాష్ట్రంలో 15 సీట్లలో బీజేపీ గెలుస్తుందన్నారు వెంకటరమణారెడ్డి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం అమ్మపల్లి సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు బీజేపీ నేతలు. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసినాను, రోడ్లు తెచ్చినాను, హైవేలు తెచ్చినాను. కానీ కేంద్రం నుంచి వేలాది కోట్లు తీసుకొచ్చినాను. బీజాపూర్ హైవే, ఇక్కడ జియో 111 వరకు పోరాడినాను. కానీ రైతుల కొరకైతే చేవెళ్ల ప్రాంతం ఎత్తైన ప్రాంతం, ఇక్కడ సాగునీరు వచ్చుడు కష్టం. అయితే రైతులకు మెట్ట పంటలకు ఎన్నో బోర్డు పెట్టమని, మరి మెట్ట పంటలకు కేంద్ర ప్రభుత్వము మద్దతు పెంచమని కొంచెం పెంచిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి బోనస్ ఇవ్వాలి. అట్లనే తాండూరులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు అయితే మరీ అధ్వానంగా ఉన్నాయి. మన చేవెళ్ల ప్రాంతాన్ని వెనకట్సంది అనేది ఏంటంటే, ఇది దీపం చుట్టున్న చీకటి అంటారు, హైదరాబాద్ చుట్టున్న చీకటి. వీళ్ళు చేతకాకనా, లేకుంటే తెలియకనా, చైతన్యం లేకనా, లేకుంటే చేయలేతేసిందా తెలియదు. కానీ ఇప్పుడు చూస్తే పక్కకే గండిపేట ఉంటుంది, ఇక్కడ దూపైతుంటుంది. తాగుతందుకు నీళ్ళు లేరు, కరెంటు కోతలు మొదలైనవి. ఇంకా ప్రభుత్వము మంచిగా మొదలుపెట్టింది, కానీ ఇప్పుడు తప్పుదారి పడుతుందని నేను అనుకుంటున్నా. మళ్ళీ కరెక్ట్ దారిలో ఈ ప్రభుత్వం పోతే చాలా సంతోషం. ఒక రాజకీయ నాయకుడు 10 రూపాయలు పెట్టి 1000 రూపాయలు సంపాదించాలని ఆలోచించే క్రమంలో 10 కాదు 1000 అయినా అవసరం ఉంటే పేద ప్రజలకు ఇవ్వచ్చు అనుకునేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ఉండడం అనేది చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు ఇది రాబోయే కాలానికి సురక్షితం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో మెట్రో అంటారు, ఎంఎంటీసీ అంటారు. ఎలాగైతే కార్పొరేషన్లు 16 కులాలకు కార్పొరేషన్లు ఇచ్చారో దానికి ఒక జీవో లేదు, దానికి ఒక లెక్క లేదు, దానికి ఒక అమెండ్మెంట్ లేదు. ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వైపే చూస్తున్నారు. ఆయన 3-4 లక్షల మెజారిటీ అన్నారు, కానీ ఎవరు ఊహించినంత మెజారిటీతో ఆయన గెలుస్తారు. ఖచ్చితంగా ఈ రాజకీయంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇటువంటి రాజకీయ నాయకులు ముందుకు రావడం, ప్రజల్లో ఉండడం అనేది చాలా అవసరం. కాబట్టి ప్రజలందరూ కూడా మంచితనాన్ని, ఉన్నత వ్యక్తిత్వాన్ని, గుణగణాలను చూసి ఓటేయాల్సిన అవసరం ఉంది.